దేశ ప్రగతికి పట్టుకొమ్మలో ఆ దేశ రైల్వే వ్యవస్థ. అందుకే రైల్వే పరివర్తన్, భారత్ పరివర్తన్ అనే నినాదంతో కేంద్రం అభివృద్ది వైపు అడుగులు వేస్తోంది. భారతీయ రైల్వే వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ఘనమైన చరిత్ర ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటై నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 50 ఏళ్ల ప్రయాణంలో దక్షిణ మధ్య రైల్వే ఎన్నో విజయాలు అందుకుంది. ప్రయాణికులు, సరకు రవాణాలో విశేష సేవలందించింది. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ సమైక్యతకు రవాణా, సమాచార వ్యవస్థలే జీవనాడులు. భారత్ వంటి సువిశాల దేశంలో అభివృద్ధి, ఆధునీకరణ సాధించాలంటే చౌకైన, సమర్థమైన రవాణా సాధనాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు, సరుకులను చేరవేయడంలో భారతీయ రైల్వే అతి ముఖ్యమైన రవాణా సాధనంగా మారింది. దేశవ్యాప్తంగా 17 జోన్లుగా విస్తరించిన రైల్వేలో సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వేకు ఘనమైన చరిత్ర ఉంది. బొంబాయి, మద్రాస్ మధ్య రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన బ్రిటిష్ పాలకులు అప్పటి నిజాం రాజుకు ప్రతిపాదనలు పంపారు. దక్షిణాదిలోని సంస్థానాల వల్ల తలెత్తే సవాళ్లు ఎదుర్కోవాలంటే హైదరాబాద్లో సైనిక స్థావరం అవసరమని, అందుకు సహకరించాలని నిజాం రాజును కోరారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే సంస్థ నిర్మాణ ఆధ్వర్యంలో 1874 అక్టోబర్ 8న వాడి నుంచి హైదరాబాద్కు నూతన రైలు మార్గం ప్రారంభమైంది. నిజాం స్టేట్ రైల్వే పరిధిలో తొలి 6 ఏళ్లు నష్టాలే మిగిలాయి. ఆ తర్వాత నిజాం నవాబు సొంతంగా రైల్వే సంస్థను ఏర్పాటు చేసి వాడి, హైదరాబాద్ మార్గాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఆ సంస్థ హైదరాబాద్, విజయవాడ మార్గాన్ని, డోర్నకల్ నుంచి సింగరేణి బొగ్గు గనులకు మరో మార్గం నిర్మించింది. వరంగల్ నుంచి చంద్రాపూర్కు మరో మార్గాన్ని నిర్మించి ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణాలో కొత్త శకం ప్రారంభించింది. 1930లో రైల్వే సంస్థ నిజాం సొంతమైంది. మీటర్ గేజ్లో భాగంగా సికింద్రాబాద్, మన్మాడ్ మధ్య అప్పట్లో అత్యంత వేగంగా వెళ్లే అజంతా ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టారు. కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లను నిర్మించి అభివృద్ధి చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సంస్థానాలన్నీ విలీనం కావడంతో 1952 ఏప్రిల్ 1న నిజాం స్టేట్ రైల్వే సెంట్రల్ రైల్వేలో భాగమైపోయింది. మద్రాస్ రైల్వే, ది సౌత్ మరాఠా రైల్వే, ది సౌత్ ఇండియన్ రైల్వే, ది మైసూర్ రైల్వేలను కలిపి సదరన్ రైల్వేగా ఏర్పాటు చేశారు. సదరన్ రైల్వే జోన్లో ఉన్న హుబ్లీ, విజయవాడ డివిజన్లు, సెంట్రల్ రైల్వే జోన్లోని షోలాపూర్, సికింద్రాబాద్ డివిజన్లతో 1966 అక్టోబర్ 2న దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రకటించారు. 1977లో షోలాపూర్ డివిజన్ను తిరిగి సెంట్రల్ రైల్వేలో కలిపారు. సదరన్ రైల్వేలోని గుంతకల్ డివిజన్ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తీసుకువచ్చారు. 2007లో హుబ్లీ డివిజన్ను దక్షిణ మధ్య రైల్వే నుంచి వేరుచేసి నైరుతి రైల్వే జోన్లో కలిపారు. గుంటూరు, నాందేడ్ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల క్రితం ఆలోచించుకుంటే ఎలా వాళ్ళు మేనేజ్ చేశారు అంటే, ఒకటి కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కూడా, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం అంటే ఇట్ ఈస్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. సికింద్రాబాద్ జోనల్ హెడ్ క్వార్టర్స్ చేసిన తర్వాత పెను మార్పులు తీసుకురావడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో పాక్షికంగా విస్తరించి ఉంది. మొత్తం 704 స్టేషన్లతో 6028 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తోంది. 5 దశాబ్దాల కాలంలో భారతీయ రైల్వేకు అత్యంత శక్తివంతమైన జోన్గా ఎదిగింది. ఇండియన్ రైల్వేస్లో ఇన్కమ్ జనరేట్ చేసే రైల్వేస్లో మన సౌత్ సెంట్రల్ రైల్వే సెకండ్ ప్లేస్లో ఉంది. సో లోడింగ్ విషయంలో కానీ, ప్యాసింజర్స్ విషయంలో కానీ, మనం ఇచ్చినటువంటి బెడ్ రోల్స్లో కానీ, తర్వాత అంటే బిహేవియర్ విత్ ప్యాసింజర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే. అంటే భారత రైల్వేలకు ఒక తలమానికం లాగా ఉన్నటువంటి రైల్వే. మోడర్నైజేషన్ అనేది, అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ అని చాలా వరకు మార్పులు వచ్చాయి. అప్పుడు స్టీమ్ పవర్ నుండి స్టార్ట్ అయిన సిస్టము, అలాగే ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఇంట్రొడ్యూస్ చేశాము. మళ్ళీ సబర్బన్ సిస్టంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. MMTS ఏదైతే హైదరాబాద్లో నడుస్తుందో అది భారతీయ రైల్వేలోనే ఐడెంటిటీ లాంటిది ఇమేజ్ చేసుకోగలిగింది.
దక్షిణ మధ్య రైల్వే పనితీరుకు ఏటా ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. 2016 ఏప్రిల్ జులై నాటికి దక్షిణ మధ్య రైల్వే స్థూల ఆదాయం 3,868 కోట్లు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 31.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. ఏటా 370 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1160 కోట్ల అంచనా వ్యయంతో 150 కిలోమీటర్ల మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే శంకుస్థాపన చేశారు. గుంతకల్ కల్లూరు మధ్య 41 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు అంకురార్పణ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 193.55 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. నంద్యాల ఎర్రగుంట్ల సెక్షన్లోని బనగానపల్లి నంద్యాల మధ్య 28 కిలోమీటర్ల మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది పెద్దపల్లి, నిజామాబాద్, బీదర్, గుల్బర్గా రైలు మార్గాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1966-67లో అంటే ఫామ్ అయినప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో సరుకు రవాణా 5 మిలియన్ టన్నుల నుండి స్టార్ట్ అయింది. 2015-16లో 110 మిలియన్ టన్నులు సరుకు రవాణా. ప్రయాణికుల సంఖ్య గురించి చూస్తే 50 మిలియన్ల నుండి ఈరోజు దగ్గర 370 మిలియన్లు ప్యాసింజర్స్ ప్రతి ఏడాదికి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 280 కోట్లతో రైలు ఇంజన్లు, బోగీ పరికరాల పునరుద్ధరణ వర్కుషాపు ఏర్పాటు ప్రతిపాదనను రైల్వే శాఖ ఆమోదించింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సికింద్రాబాద్, ధర్మవరం మధ్య 2 కొత్త రైళ్లను ప్రారంభించింది. సరుకు రవాణా వేగవంతం చేయడానికి నాగలపల్లి, తుగ్లకాబాద్ మధ్య మరో రైలును ప్రవేశపెట్టింది. కాకినాడ, కోటిపల్లి పరిధిలో సరుకు రవాణా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ప్రయాణికుల సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్లను అభివృద్ధిపరిచే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాదిలోగా 10 ఎస్కలేటర్లు, 8 లిఫ్టులు ఏర్పాటు చేయనుంది. 5 దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.